హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్య నగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇటీవల కూలిపోయిన 7 అంతస్తుల భవనం ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ దుర్ఘటనలో 2 మరణించిన తర్వాత అక్రమ నిర్మాణాలపై చర్యలు వేగవంతం చేశారు. కూలిన భవనానికి పక్కనే ఉన్న మరో 4 అంతస్తుల కట్టడాన్ని హైడ్రా అధికారులు పూర్తిగా తొలగించారు. ఇప్పుడు మరో 7 అంతస్తుల అక్రమ నిర్మాణం కూల్చివేత పనులు జరుగుతున్నాయి. ఈ భవనంలో మెన్స్ హాస్టల్ను నిర్వహిస్తున్నారు. కూల్చివేత పనుల కోసం బాహుబలి క్రేన్ ఉపయోగిస్తున్నారు. హైడ్రా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపడుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్య నగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల కూలిన 7 అంతస్తుల భవనం ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ దుర్ఘటనలో 2 మరణించిన తర్వాత అక్రమ నిర్మాణాలపై చర్యలు వేగవంతం చేశారు. కూలిన భవనానికి పక్కనే ఉన్న మరో 4 అంతస్తుల కట్టడాన్ని హైడ్రా అధికారులు పూర్తిగా తొలగించారు. ఇప్పుడు మరో 7 అంతస్తుల అక్రమ నిర్మాణం కూల్చివేత పనులు జరుగుతున్నాయి. ఈ భవనంలో మెన్స్ హాస్టల్ నిర్వహిస్తున్నారు. కూల్చివేత పనుల కోసం బాహుబలి క్రేన్ ఉపయోగిస్తున్నారు. హైడ్రా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, బాహుబలి క్రేన్తో అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రక్రియ సాగుతోంది. మరి ఎలాంటి చర్యలు తీసుకున్నారు చుట్టుపక్కల భవనాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా? రైట్ మాధవి, ఏదైతే మొన్న అంజయ్ నగర్ లో కుప్పకూలిపోయినటువంటి భవనం పక్కనే ఉన్నటువంటి భవనాలను కూడా మొత్తం కూల్చివేస్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. సో మొన్న ఏదైతే అంటే 50 గజాలలో 7 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో, సో మొన్న 23వ తారీఖు సండే రోజు అదైతే కూలిపోవడం జరిగింది. సో అందులో ఇద్దరు చనిపోవడం జరిగింది. అందులో పనిచేస్తున్నటువంటి 2 చనిపోయారు. దాని పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా మొత్తం కూల్చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూడవచ్చు, క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో మొన్న అంటే సండే రోజే 7 అంతస్తుల బిల్డింగ్ ఉందో దాన్ని మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ దాని పక్కనే ఉన్నటువంటి ఇంకొక 6 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో అది కూడా డ్యామేజ్ అయిపోయింది, కూడా అక్రమంగా కట్టారని చెప్పేసి పోలీసులు ఇటు హైడ్రా సిబ్బంది అయితే గుర్తించారు. సో దాన్ని కూడా కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి నోటీసులు ఇచ్చారు. సో మనం చూసుకోవచ్చు, మొత్తం 6 అంతస్తుల బిల్డింగ్ కూడా మొత్తం బాహుబలి క్రేన్ ఏదైతే ఉందో దాంతో కూల్చివేస్తున్న విజువల్స్ అయితే మనం ఎక్స్క్లూజివ్గా మన 9ప్లస్లో చూస్తున్నాము. సో ఉదయం నుంచి అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడే ఉన్నట్టు ఇంకా దాదాపుగా 14 నుంచి 15 బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూల్చివేయాలని హైడ్రా నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూల్చివేతలు మొత్తం కూడా కొనసాగుతున్నాయి అన్నమాట. బాహుబలి క్రేన్ వచ్చి సో వాళ్ళకైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. కాకపోతే వాళ్ళు అందులో ఉన్నటువంటి సామాను ఏది కూడా తీసుకొని ఇవ్వకుండా, అంటే ఎక్కువ టైం ఇవ్వకుండా వాళ్ళని వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేసి ఆ బిల్డింగ్ని అయితే కూల్చిస్తున్నారు. సో మనందరికి తెలుసు, మొన్న జరిగినటువంటి బిల్డింగు కూలిపోయింది. అంటే అకస్మాత్తుగా ఆ నాసీ రకంగా కట్టినటువంటి బిల్డింగు, సో నాలా మీద నిర్మించినటువంటి బిల్డింగు, అక్రమంగా నిర్మించినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది కూలిపోవడంతో ఒక్కసారిగా ఇక్కడ అంజయ్య నగర్లో మొత్తం
ఉన్నటువంటి బిల్డింగ్స్ను మొత్తం కూడా అధికారులు గుర్తిస్తున్నారు. వాటిని కూల్చివేసే ప్రక్రియ అయితే చేపడుతున్నారు. సో మనం చూసుకోవచ్చు ఏదైతే క్రెయిన్ ఉందో బాహుబలి క్రెయిన్ పక్కనే మొన్న కూలిపోయినటువంటి బిల్డింగ్, దాని పక్కనే మొన్న ఏదైతే సండే రోజు కూల్చివేశారో 6 అంతస్తుల భవనం, దాన్ని మొత్తం కూడా నీలమట్టం చేశారు. ఏవే డెబ్రిస్ ఉంటాయో వాటన్నిటి కూడా అక్కడి నుంచి తీసేశారు. సో దానికి సంబంధించి దాని పక్కన ఆనుకున్నటువంటి ఇంకొక హాస్టల్, ఇంకొక పీజీ, సో అది కూడా 6 అంతస్తుల భవనం G+5గా దాన్ని అయితే నిర్మించడం జరిగింది. అది కూడా అక్రమ అనుమతులు, అంటే దాన్ని కూడా అక్రమంగా నిర్మించానని హైడ్రా అధికారులు గుర్తించి దాన్ని కూడా కూల్చివేస్తున్నారు. మనకు చూడొచ్చు పైనుంచి కింది వరకు, అంటే ఒక్కొక్క ఫ్లోర్కు సంబంధించి రైలింగ్ ఏదైతే ఉందో రైలింగ్ను మొత్తం కూడా కూల్చివేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే పోలీసులు పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అంటే ఎవరికి చుట్టుపక్కల ఉన్న వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బిల్డింగ్స్ను మొత్తం కూడా కూల్చివేసే టైంలో అక్కడ ఎవరు ఉండకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు బారికేడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సో చూసుకోవచ్చు మనకు బెడ్రూమ్కి సంబంధించినటువంటి హాస్టల్స్లో ఉన్నటువంటి బెడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కింద పడిపోతున్నాయి. మొత్తం కూడా దాన్ని ఈరోజు సాయంత్రం వరకు కూల్చివేస్తారని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. సో అసలు ఈ అంజయ్య నగర్లో పెద్ద ఎత్తున ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఉన్నాయని ఇప్పటికే హైడ్రా అధికారులు గుర్తించారు. వాటన్నిటి వేట కొనసాగుతుంది. ఇక్కడ ఓనర్స్ నుంచి కూడా వాళ్లకు ఒక వణుకు పుట్టే విధంగా హైడ్రా సిబ్బంది వాళ్ళ పైన పడి బిల్డింగ్స్ను మొత్తం కూడా డిమాలిష్ అయితే చేస్తున్నారు. సో కొందరు అక్రమంగా నిర్మించారు, మరికొందరు అక్రమ అనుమతులు తీసుకొని, అంటే అధికారులకు, టౌన్ ప్లానింగ్ అధికారులకు, మున్సిపల్ అధికారులకు ఇచ్చి అక్రమంగా పర్మిషన్స్ తీసుకొని కొన్ని బిల్డింగ్లను గుర్తించారు. కొన్నిటి అసలు పర్మిషన్ లేకుండా డైరెక్ట్ కట్టేసి దాన్ని హాస్టల్ రూపంలో లేదంటే కమర్షియల్ యూజ్ కోసం వినియోగించుకుంటూ ఇటు మొత్తం అంటే ప్రభుత్వానికి సంబంధించిన నిబంధనలు తుంగలో తొక్కి ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి కొన్ని బిల్డింగ్స్ని అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది మొన్న ఏదైతే బిల్డింగ్ కూలిపోయిందో దాని పక్కనే ఉన్నటువంటి ఇంకో బిల్డింగ్ అనమాట. సో ఉదయం నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. పైనుంచి కింది వరకు కొంచెం తీసేసి బాహుబలి క్రెయిన్ మొత్తం దాన్ని కూల్చివేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. సో ఇట్లే అంటే అంజయ్ నగర్లో ఇలాంటి హాస్టల్స్ చాలా ఉన్నాయి. అంటే 50 నుంచి 60, 70 గజాలలో అనుమతులు లేకుండా 6 అంతస్తులు, 7 అంతస్తులు, 8 అంతస్తులు నిర్మించి వాటిని పీజీ హాస్టల్స్ కోసం అయితే వాళ్ళకు రెంట్కి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎవరైతే మొన్న కూలిపోయిన బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఓనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సో దానికి సంబంధించి ఆ దర్యాప్తు మొత్తం కొనసాగుతుంది. సో అలాంటి బిల్డింగ్లు ఇంకా ఏమేమి ఉన్నాయని చెప్పేసి మున్సిపల్ అధికారులు, ఇటు హైడ్రా సిబ్బంది మొత్తం నిరంతరం అంజయ్య నగర్ పైన నిఘా పెట్టి వాళ్ళంతా మొత్తం కూడా కూల్చివేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఓనర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళకు మేము అధికారం, అంటే వారు పర్మిషన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళైతే కట్టుకోమని చెప్పారు. ఇప్పుడు సడన్గా వచ్చి కూల్చేస్తామంటే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి పెట్టాలి, కట్టుబట్టలతో మమ్మల్ని బయటికి పంపించేస్తారని చెప్పేసి వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు లంచాలు ఇచ్చి పర్మిషన్ తెచ్చుకున్నారు. మరికొందరైతే అక్రమంగా అసలు పర్మిషన్ లేకుండానే ఏదైతే 50 నుంచి 60 స్థలం ఉంటుందో అందులోనే నిర్మించుకొని వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకలాపాలు అయితే నిర్వహించుకుంటున్నారు. సో అలాంటి బిల్డింగ్ల పట్ల హైడ్రా ఇటు ఉక్కుపాదం మోపుతుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు బిల్డింగ్ నిన్నటి వరకు కనిపించిన బిల్డింగు ఇక ఈ రోజు నుంచి కనిపించదు. మొత్తం కూడా దాన్ని తొలిచివేస్తున్నారు. డెబ్రిస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కిందే పడిపోతుంది. మొత్తం ఈ చుట్టుపక్కల ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం హైడ్రా సిబ్బంది మొత్తం ఇక్కడికి వచ్చి బిల్డింగ్స్ కూల్చివేస్తున్నారైతే చెప్పొచ్చు. సో మొత్తం కూడా ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి ఏవైతే డెబ్రిస్ ఉన్నాయో వాటన్నిటిని మొత్తం కూడా తీసివేస్తున్నారు, బిల్డింగ్ని అయితే కూల్చివేస్తున్నారు. మొత్తం కూడా అంజయ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన నిఘా పెట్టారు. సో ఏవేవైతే మనకు సంబంధించి అనుమతులు లేకుండా ఉన్నటువంటి బిల్డింగ్ను మొత్తం కూల్చేసి వాటికి నోటీసులు ఇచ్చి త్వరగా వాటిని డెమాలిష్ చేసి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. సో ఈ బిల్డింగ్ అయితే దాదాపు 5 అంతస్తులు ఉంది. ఇది ఈరోజు సాయంత్రం వరకు కూల్చేస్తామని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. సో ఇంకా ఎన్ని బిల్డింగ్స్ కూల్స్తారు ఏంటి అని అయితే అధికారులు తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పటికే 15 నుంచి 20 వరకు బిల్డింగ్స్ ఇలాంటివి అయితే గుర్తించడం జరిగింది. వాటికి నోటీసులు ఇచ్చారు, ఖచ్చితంగా దీన్ని కూల్చేస్తామని చెప్పారు. సో దానికి సంబంధించిన హైడ్రా ప్రక్రియ మొత్తం కొనసాగుతుంది. సో ఇప్పుడు ఈ రోజు బిల్డింగ్ ఏదైతే ఉందో దాదాపు గంటల వ్యవధిలోనే బిల్డింగ్ను మొత్తం నేలమట్టం చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. మాధవి.